ఉద్యానం రాష్ట్రానికి రెండో కోనసీమగా పిలువబడే ఈ ఉద్యానాన్ని ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఉద్యానవనం అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతం ఎటు చూసినా పచ్చని పొలాలు, పచ్చని చెట్లతో ఉద్యానవనంలో ఉండేది కాబట్టి. రాను రాను ఈ ఉద్యానవనం పేరు కాస్త ఉద్యానంగా మారింది. అయితే ఏమైందో తెలియదు గానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు కిడ్నీ వ్యాధి అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. ఎంతలా అంటే ప్రపంచంలోనే కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్న ప్రదేశాలు 3 కాగా అందులో మన ఉద్యానం అనేది 3వ ప్లేస్ లో ఉన్నంతలా. అయితే WHO చేసిన పరిశోధనల ప్రకారం ఇక్కడ ప్రాంత ప్రజలకు కిడ్నీ వ్యాధి రావడానికి ప్రధాన కారణం వీళ్ళు తాగుతున్న నీరే అని తేల్చి చెప్పింది. సో ఇక్కడ సమస్యను తీర్చాలంటే పూర్తి త్రాగునీటినే మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 700 కోట్లను ఉపయోగించి దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే వంశధార నదీ జలాన్ని హిరమండలం రిజర్వాయర్ నుండి సేకరించి భారీ పైపుల సహాయంతో హిరమండలానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిలియాపుట్టి అనే గ్రామానికి వాటర్ ని అయితే తరలిస్తారు. ఇక్కడ వాటర్ ని శుద్ధి చేసిన తర్వాత సుమారు 1000 కిలోమీటర్ల పైపులను ఉపయోగించుకొని ఉద్యానంలోని 7 మండలాల్లోని 807 గ్రామాల్లోని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి సురక్షిత మంచినీరు అయితే చేరడం జరుగుతుంది. కుళాయిల ద్వారా ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున అందుతుంది. ఈ ప్రాజెక్ట్ కు 2051 సంవత్సరం వరకు కూడా ఏ సమస్య రాకుండా ముందుగానే చర్యలను అయితే చేపట్టారు. 1985 నుండి స్టార్ట్ అయిన ఈ సమస్య ఈ ప్రాజెక్ట్ వలనైనా అంతమయ్యి మరలా ఉద్యానవనంగా మారాలని కోరుకుంటున్నాను. వీడియో గనక ఒకవేళ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.